ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చనగాని దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థులు దీక్ష చేపట్టారు. 24 లక్షల విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీట్ స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి. లీకేజ్ అయిన నీటు ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ని తొలగించి సిబిఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం నీటి పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ సీటు అందంత రాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి ఏదో విద్యాశాఖ మంత్రి ఉంటో తక్షణం రాజీనామా చేయాలి. మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులు